అండ్ ఇది ఎందుకు రిపీట్ అవుతూ వస్తుంది? ఈ అన్వేషణ ఫస్ట్ వ్యక్తి నేను చెప్పిన సినిమా ఎగ్జాంపుల్ ఉంది, రేపు పొద్దున్న ఇంకో వ్యక్తి వస్తాడు. ఇలా కంటిన్యూస్ గా ఎందుకు జరుగుతుంది? ఇది కాస్ట్ లేదని, ఇన్స్టిట్యూషన్ అంబిగ్విటీ ఉందని, అన్నిటికన్నా ముఖ్యంగా భయం లేదని. ఇది ఒక సిస్టమిక్ లూప్ హోల్. ఇది మనం ఖచ్చితంగా చేంజ్ చేయాలన్న ఫీలింగ్ నాకు కలిగింది. నా రాముడి గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడి గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. దేశంలో చేంజ్లు వస్తాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ జరుగుతాయి. ఒక్క మాట మాడితే మీ శరీరం షేక్ అయిపోయి మీ భూమి తలకిందులయ్యే రోజు ఖచ్చితంగా ముందు వస్తుంది, ముందు ఉంటుంది. అది ఆ రోజు వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి, పర్లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని. అన్వేష్ మీద ఏజ్డ్ బ్రో వీడియో తీస్తాడు కదా, వీడియో తీసిన తర్వాత నా అన్వేషణ ఒక వీడియో పెట్టాడు, ఏజ్డ్ని టార్గెట్ చేసుకుంటూ 2026లో నువ్వు సేఫ్గా ఉండాలంటే, మంచిగా ఉండాలంటే, నీకు పాజిటివిటీ ఉండాలంటే మర్యాదగా వీడియో డిలీట్ చేయి. ఆ వీడియో డిలీట్ చేస్తేనే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు, లేకుంటే నేను నిన్ను ఏ విధంగా టార్గెట్ చేయాలో చేస్తానని చెప్పేసరికి దానికి ఏజ్డ్ బ్రో ఎందుకు లేక ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు, ఫ్యామిలీ వరకు ఎందుకు, ఇంకా అనవసరం ఇంతో అన్నట్టుగా వీడియో డిలీట్ చేసినాడు. ఇన్ ద ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 మీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకవేళ ఉంచితే 2026 అభి బాకీ హే. డిలీట్ చేసినాక మళ్ళీ ఏమనిపించిందో కానీ ఈరోజు మళ్ళీ ఏజ్డ్ బ్రో దానికి కొంచెం యాడ్ చేసి నిన్న పెట్టిన వీడియో మళ్ళీ ఈ రోజు వీడియో రెండు కలిపి ఒకే వీడియో కిందకి ఈరోజు పెట్టినాడు మళ్ళీ ఏజ్డ్ బ్రో. నిన్న నేను తీసిన వీడియోకి అటాక్ చేస్తాను. జనాలు దాన్ని చూడండి. నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావా? చేయి, వీడియోలు చేయి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీ కోసం స్పెసిఫిక్గా టీంని పెడతాను. నువ్వు చెప్పిన టీంనే పెడతాను. ఆ వీడియో కింద అన్వేష్ కామెంట్ పెట్టినాడంట. ఆ కామెంట్ని ఏజ్డ్ బ్రో హైడ్ చేసినాడు, మరి డిలీట్ చేసినాడో తెలియదు. సో దాని గురించి ఇప్పుడు అన్వేష్ కొంచెం ఈ వీడియో పెట్టినాడు అనమాట. హేజూడ్ బ్రో, నువ్వు నా కమెంట్ని హైడ్ చేసేసావు. అది ఉంటే దాని లైక్లు బట్టి నా స్టామినా తెలుస్తుంది నెక్స్ట్ వీడియో నీకు ఎలా ఉంటుంది అని. నువ్వు బత్తాయి కానీ నేను బత్తాయిని కాదు. ఓకే, సీ ద నెక్స్ట్ వీడియో. నేను నీకు నీ వీడియో కింద నేను పెట్టిన కామెంట్ నువ్వు ఉండియాల్సింది డిలీట్ చేసినావు. ఉండిచ్చింటే తెలిసేది నాకు ఎంతమంది సపోర్ట్ చేసేటల్లో. రేపటి వరకు ఆగు, నేను నీకు మంచి వీడియో పెడతాను కదా అని అట్టు చిన్న వార్నింగ్ ఇచ్చినాడు. చూద్దాం అన్వేష్ ఏం పెడతాడు రేపు వీడియో. కానీ ఈ విషయంలో అన్వేష్ బ్రోది చాలా తప్పు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడద్దు. దేవుళ్ళని, మన సాంప్రదాయం గురించి, హిందువుల గురించి అలా మాట్లాడకుండా ఉండింటే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అన్వేష్కి అందరం సపోర్ట్ చేసినాం. ప్రపంచాన్ని చూపిస్తున్నాడు, మనకి తెలియని ప్రదేశాన్ని చూపిస్తున్నాడు. ఇంకా బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం ఫైట్ చేసినాడు. ఆ బెట్టింగ్ యాప్స్ అప్పుడు చేసిన వీడియోస్లో కూడా చాలా బూతులు మాట్లాడినాడు. బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళ అమ్మల్ని తిట్టినాడు, అక్కల్ని తిట్టినాడు. కానీ అప్పుడు ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారంటే ఆల్రెడీ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసి తప్పు చేసినారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఆ తప్పులు చేసినందుకు ఆ మాత్రం తిట్లు తినడంలో తప్పే ముందులే అన్నట్టుగా అందరు ఎంజాయ్ చేసినారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి కదా. ఆ బెట్టింగ్ అనేది తప్పని అందరికీ తెలుసు కాబట్టి సపోర్ట్ చేసినారు ఆ విషయంలో. కానీ ఇప్పుడు శివాజీ గారి మ్యాటర్లు ఏదైతే జరిగిందో, శివాజీ గారు అన్న మాటలు నార్మల్ చిన్న మాటలు అవి. సామాన్లు అనేది ఇంకొకటి నార్మల్గా కొంచెం అదేమంత పెద్ద బూతు కాదు. నార్మల్గా అందరూ వాడుక భాషలో మాట్లాడుకునే మాటనే అది. దానికి తోడు ఆయన చెప్పిన ఇంటెన్షన్ కరెక్ట్ కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేసినారు శివాజీ గారినే. అనుసేది కూడా తప్పన్నాడు చాలామంది. కానీ ఇప్పుడు ఏమైందంటే అన్వేష్ బ్రో మధ్యలో దూరిన తర్వాత ఆ టాపిక్ ఇంకా రైజ్ అయిపోయింది. పోనీ అన్వేష్ బ్రో కరెక్ట్ అని మాట్లాడినాడా అంటే ఆడాలకు సపోర్ట్ చేస్తున్నా అంటున్నాడు, ఆడాల సైడ్ నేను పోరాటం చేస్తా అంటున్నాడు. కానీ ఆయన మాట్లాడింది ఏంటి? శివాజీ గారి అమ్మగారిని తిట్టినాడు. మళ్ళీ హిందువులని రేపిస్టులాగా చిత్రీకరించినాడు. అది అసలు ఆయన చేసిన పెద్ద తప్పు అది. ఇంకొకటి అమ్మవారిని, సీతమ్మని, ద్రౌపదిని, వాళ్ళందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడినాడు. యాక్చువల్లీ అన్వేష్ అందరిని తిడుతున్నా, వేరే వాళ్ళని అట్లా అంటున్నా అందరూ పన్నారు. కానీ సీతమ్మ వారి జోలికి వచ్చిన తర్వాత సీతమ్మ వారికి అట్లయింది, ఆ రోజుల్లోనే ఏమో అయిపోయింది, ఏమో చేసినారు అని అంత నీచ స్థాయికి దిగిన తర్వాతనే ఇంక అందరూ అన్వేష్ని అగనిష్కి తయారైపోయినారు. చూడండి ఎంత ఫాలోవర్స్ తగ్గిపోయినారు, ఎంత సబ్స్క్రైబర్స్ తగ్గిపోయినారో. పతనం స్టార్ట్ అయింది నిజంగా. అన్వేష్ బ్రోది పతనం నిజంగానే స్టార్ట్ అయింది. ఇప్పటికైనా అన్వేష్ బ్రో కొంచెం నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా మాట్లాడితే అందరూ ఉంటారు నీతో. ఎందుకంటే నీకు ఆ టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, తిరిగినావు, చూపించినావు అంతా. నీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టే అందరూ నిన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చినారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడైతే సపోర్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు చేసిన మాటలు కానీ, నువ్వు మాట్లాడిన మాటలు కానీ, నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ
అది కరెక్ట్‌గా లేదు నిజంగా. ఎక్కడో వేరే దేశంలో ఉండి ఎక్కడో వేరే దేశంలో ఉండి ఇక్కడ వాళ్ళని సపోర్ట్ చేస్తా అనడము. ఇక ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పి మళ్ళీ వాళ్ళనే తిట్టడం, వాళ్ళ అమ్మల్ని తిట్టడము. ఇదైతే నిజంగా కరెక్ట్ కాదు బ్రో. చూద్దాం, అన్వేష్ పుర రేపైతే వీడియో పెడతా అన్నాడు కదా ఏజెడ్ గురించి. ఇంకేం మాట్లాడతాడో, ఏం చెప్తాడో ఏమో. నిజంగా బ్రెయిన్ ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఓడలు బండ్లు ఓడలు అవుతాయి అంటారు కదా. అట్లా ఇప్పుడు అన్వేష్ బ్రో ఓడ బండి అయిపోతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఫాలోవర్స్ అందరు ఇట్లా ఒక్కొక్కరు పడిపోతూనే ఉన్నారు, సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కాజ్ అన్వేష్ ప్రో అప్పుడు బెట్టింగ్ యాప్స్ అప్పుడు చేసిన ఫైటింగ్ అంతా ఇప్పుడు వేస్ట్ అయినట్టే. ఇప్పుడు చూడండి అందరూ ఆ బెట్టింగ్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్వేష్ ప్రో మీద అగెనిస్ట్గా వీడియోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ బెట్టింగ్ ప్రమోషన్లు అనేది ఒక మూలకు పడిపోయింది అంతే. ఇంకా మ్యాటర్ తీయరు ఎవరు. ఇంకా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసినారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు జనాలు ఎందుకంటే అన్వేష్ బ్రోకి అగెనిస్ట్ వాళ్ళు కాబట్టి. సో నువ్వు మాట్లాడిన 2 మాటలు 3 మాటలు ఏదైనా సరే, ఆ మాటల వల్ల నువ్వు ఎంత బ్యాడ్ అయినావు అంటే అంత బ్యాడ్ అయిపోయినావు ఈరోజు. అందుకే అంటారు సక్సెస్ వచ్చిన తర్వాత నోరు అదుపులో ఉండాలి. అదుపులో లేకుంటే ఎంత సక్సెస్ వచ్చినా సరే, ఎంత డబ్బులు వచ్చినా సరే, మనను చూపించినావు 2025లో నాకు ఆల్మోస్ట్ 1 కోటి పైననే యూట్యూబ్ నుంచి వచ్చిందని చెప్పినావు. ఏం లాభం అంత వచ్చి కూడా. నిన్నెంతనో అభిమానించే ఇప్పుడు తెలుగు ప్రజల్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు నిజంగా. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే మంచిగా ఉండే సపోర్టు చేస్తారో చేయరో ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఏమంటారు లిమిట్స్ అన్ని క్రాస్ చేసినావు ఆల్రెడీ. లిమిట్స్ క్రాస్ అయ్యాయి. గరికిపాటి గారు అనడము, శివాజీ గారు అమ్మగారు అనడము. మొత్తం ఏమైందంటే ఏదో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద రైజ్ అయిపోయి యూట్యూబ్లో రీచ్ పెంచేసుకోవాలి, ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు ఒక టాపిక్ తీసుకొని వస్తే నన్ను అందరూ మళ్ళీ అప్పుడు బెట్టింగ్ యాప్స్లో అప్పుడు రైజ్ అయినాను కదా ఆ టాపిక్ తీసుకొని, ఇప్పుడు కూడా ఏ లేడీస్ బట్టలు వీళ్ళ స్వేచ్ఛ ఈ టాపిక్ తీసుకొని వస్తే మళ్ళీ అంతా నన్ను సపోర్ట్ చేస్తారు, మళ్ళీ నేను రైజ్ అయిపోతాను అనే ఉద్దేశంతో అన్నట్టే అనిపించింది. కానీ నిజంగా శివాజీ గారు అన్న మాటల్ని ఆయన ఇంటెన్షన్ అర్థం చేసుకుని ఉంటే ఇన్ని మాటలు అసలు వచ్చేవి కాదు. నార్మల్గా ఆలోచించే పర్సన్కే అనిపిస్తుంది ఓకే శివాజీ గారు ఎందుకన్నారు, అందరూ పద్ధతిగా ఉండాలి, హీరోయిన్లు ఈవెంట్లకు వచ్చినప్పుడు కానీ లేకుంటే ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ కొంచెం పద్ధతికి బట్టలు వేసుకుంటే వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ సేఫ్టీ వాళ్ళకు ఉంటుంది. ఎవరైనా గీగినా సరే తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా మంచిగా నిండుగా బట్టల్లో కనిపిస్తే అందరూ కూడా కొంచెం పద్ధతిగా చూస్తారు. కొంచెం వేరే బట్టల్లో చూస్తే మైండ్ డైవర్ట్ అయిపోయి వేరే విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే మామూలుగా మన స్క్రీన్ పైన చూస్తేనే హీరోలను కానీ హీరోయిన్లను కానీ విజిలేస్తుంటాం, అంత అభిమానిస్తాం. అదే యాక్టర్స్ మనకి దగ్గరలో కనిపిస్తే, అవైలబిలిటీలో కనిపిస్తే కంపల్సరీ వాళ్ళతో ఫోటో దిగాలనో లేకుంటే వాళ్ళని ఏదైనా సరే ఇంకా వాళ్ళకి దగ్గరకు ఉండాలనే ఫీల్ వస్తుంది. ఆ ఫీల్డ్లో ఆ తోపులాటలో నిధి అగర్వాల్ లూలుమాల్లో జరిగిన ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాతనే శివాజీ గారు ఆయన మైండ్లో బాగా డిస్టర్బ్ అయిపోయి ఆ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే హీరోయిన్లు మంచిగా ఇట్లా ఈవెంట్స్కి వచ్చేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకోనండి అన్నాడు. అంతేగాని రోజు మొత్తం శారీలో ఉండండి, మీరు జీవితాంతం శారీలో బతకండి, వేరే బట్టలు వేసుకోకండి, మాట్లాడడానికి ఉండకండి అని అయితే శివాజీ గారు అసలు చెప్పలేదు ఎవరికి. ఓన్లీ ఆ ఇన్సిడెంట్ ఓన్లీ మూవీ ఈవెంట్స్కి లేదంటే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎవరైనా పబ్లిక్ క్రౌడ్లు ఉన్న ప్లేస్లలో మాత్రమే అట్లా పద్ధతిగా ఉండమని చెప్పినాడు అంతే. మిగతా సిచ్యువేషన్లలో ఉండమని ఆయన ఎవరికి చెప్పలేదు. ప్లస్ హీరోయిన్లకు మాత్రమే అన్నాడు. అది కూడా దానికి అనసూయ గారు ఎందుకు కనెక్ట్ అయినారో, శివాజీ గారు ఇట్లా ఎందుకు అంటారు, మా బాడీ మా రూల్స్, మేము ఇట్లనే ఉండాలన్నా, పాతకాలం పద్ధతులు పాటించాలన్నా, ఇప్పుడు రోజులు మారినాయి, మేము ఇట్లే ఉంటాము, అసలు అది అంత లెవెల్కి తీసుకెళ్లాల్సిన సిచ్యువేషనే కాదు అది. అయినా శివాజీ గారు ఆ నెక్స్ట్ డేనే సారీ చెప్పేసినారు. తర్వాత ఆమె ఏమంటారు ఉమెన్స్ కమిషన్ ఏదో ఉంది కదా, దాని దగ్గర తీసుకెళ్ళినారు, ఆయనతో సారీ చెప్పించినారు. పాపం మీడియాకు సారీ చెప్పినాడు. తర్వాత ఆయన బాధపడినాడు, అనవసరంగా నేను గెలుకున్నాను, ఒకరికి మంచి చెప్పడం కూడా తప్పైపోయింది ఈ రోజుల్లో, మంచిగా బట్టలు కట్టుకోండమ్మా అని చెప్పడం కూడా తప్పేనా అని చాలా బాధపడినాడు. నిజంగా మాకు కూడా చాలా బాధ అనిపించింది. జనాలు కూడా దాదాపు 95% జనాలు కూడా శివాజీకే సపోర్ట్ చేసినారు. అనసూయకి చాలా మంది అనసూయకి కూడా సపోర్ట్ చేయలేదు ఎవరు కూడా, శివాజీ గారికే సపోర్ట్ చేసినారు.
అంత సపోర్ట్ చేసిన, అంత జరిగిన తర్వాత కూడా నా అన్వేష్ శివాజీ గారి గురించి అంత బండబూతులు తిట్టినట్టు మాట్లాడినాడంటే జస్ట్ అది ఇంటెన్షన్ ఏంది? మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ రైజ్ అయిపోవాలి, రీచ్ పెరిగిపోవాలి. ఇన్ని రోజులు నేను కొంచెం స్టాగ్నెంట్ పీరియడ్ అంటారు, హైబర్నేషన్ పీరియడ్ అంటారు కదా, అట్లా ఆ పీరియడ్లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక హైక్ తీసుకొని వద్దాం యూట్యూబ్ ఛానల్ నాది, ఒక స్పార్క్ ఇట్లా వచ్చినట్టు వచ్చేస్తుంది ఈ టాపిక్ మీద అని ఆ టాపిక్ తీసుకొని ట్రై చేసినాడు, కానీ మిస్ఫైర్ అయిపోయింది. అది బెట్టింగ్ యాప్స్ అప్పుడు రైజ్ అయినట్టు ఇప్పుడు కూడా అవుతుంది అనుకున్నాడేమో, కానీ ఇదైతే కంపల్సరీ చాలా మిస్ఫైర్ అయిపోయింది. అందరు అగెనిస్ట్ అయిపోయినారు, అన్సబ్స్క్రైబ్ చేసినారు, అన్ఫాలోస్ చేసినారు. స్టిల్ ఇంకా జరుగుతూనే ఉంది అది. ఇప్పుడు అన్వేష్ బ్రో ఎన్ని స్వారీలు చెప్పినా సరే అది తెగదు ఇంకా అది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అట్లాంటివి, ఆయన తీసుకున్న పదాలు అట్లాంటివి. డైరెక్ట్ సీతమ్మ వారిని అన్నాడంటే అది ఇంకా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో అదనమాట. చూద్దాం రేపు ఏం వీడియో పెడతాడో. కౌంటర్ వీడియో పెడతాడు, కంపల్సరీ పెడతాడు. ఎందుకంటే అన్వేష్ గురించి తెలుసు కదా, ఆగలేడు. అది కంపల్సరీ ఇప్పుడైనా ఆగి ఆయన వీడియోలు ఆయన చేసుకుంటూ కొంచెం ఏమైనా మళ్ళీ ట్రస్ట్ ఫ్యూచర్లో ఏమైనా గెయిన్ చేస్తాడేమో చూడాలి. అది చూసినప్పుడు ఇంకా చెప్పలేము అంతే. కానీ ఆ సక్సెస్ని మాత్రం అనవసరంగా చెడగొట్టుకుంటున్నాడనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రావెలర్స్లు చాలామంది ఉన్నారు మన వాళ్ళు. ఆ ట్రావెలర్స్ ఎంతమంది ఉన్నా సరే మనోడు అక్కడే కొంచెం డిఫరెంట్గా మాటలు మాట్లాడడం కానీ, చూపించడం కానీ, తిరగడం కానీ అంతా కొంచెం అందరిని అట్రాక్ట్ చేసినాడు, అందరినీ గ్యాదర్ చేసుకున్నాడు. మీటప్లు అవన్నీ అయ్యి కొంచెం అందరి మనసులో నిండిపోయినాడు. నాన్వేషన్ అంటే సూపర్ రా అసలు ఇంకా అన్నట్టుగా. కానీ అది అది ఏదో బ్రెయిన్లో పురుగు ఉంటే ఏం చేయలేరు అంటారు కదా, అట్లా పురుగు పుట్టినప్పుడల్లా మనోడు ఆ భూతు పురాణం తీసుకుంటాడు. ఆ భూతు పురాణంతో మొత్తం అంతా పెంట పెంట చేసినాడు. సో ఓకే, చూద్దాం రేపు ఏం వీడియో పెడతాడో. రేపు వీడియో పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం టచ్లోకి వద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఒక నేరస్తుడికి 10 సంవత్సరాలు శిక్ష పడినా వాడు మారతాడో లేదో చెప్పలేం. కానీ 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో మారతాడు వాడు. ఖచ్చితంగా 10 రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. మొహం మీద ఉమ్మేస్తాం, వీధిలోకి ఎలా వచ్చావు, నువ్వు చేసింది ఏంటి అని అడగాలి ఖచ్చితంగా. లేకపోతే ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ, ఏ మచ్చ లేని వాళ్ళ మీద ఎలాంటి బురద జల్లుతున్నారు ఇక్కడ. వ్యక్తిత్వాలని ఖూనీ చేసేసి అలాగా మనం సహిస్తూ ఉంటాం చక్కగా. ఎందుకంటే మనకెందుకు. అయినా నేను మొహమాటం లేకుండా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి నా విషయంలో మాత్రం నా అభిమానులు ఎవరు ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు. మొత్తం అంతా హాయిగా శుభ్రంగా పెడుతూనే ఉన్నారు. మొత్తం శత్రుపక్షం వాళ్ళు పారిపోయేలాగా పెడుతున్నారు. అనుమానం వెళ్ళా. సోషల్ మీడియా కామెంటరీలో కూడా మందే పైచేయి, అనుమానం ఏమీ లేదు ఇక్కడ. ధర్మానికి నిలబడతారనే విషయం తెలిసింది. మీకు అందరికీ సాధారణంగా నమస్కారం చేస్తున్నా. నాకేం మొహమాటం లేదు. స్పందించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మడమే, ఏది పెడితే అది.